మాకు పెళ్ళి 10 ఏళ్ళు అయింది మేడం. మాకు పిల్లలు పుట్టడం లేదు మేడం. అందరూ గుడ్రాలు మా భార్యని ఇచ్చిస్తారు మేడం. చాలా బాధపడుతుంది. ఏం అర్థం కావడం లేదు. ఎక్కడికి పోయినా కానీ ఎవరు ఏం సవాల్ చెప్పడం లేదు. గుళ్ళు గోపురాలన్నీ తిరిగాం మేడం. ఏం అర్థం కావడం లేదు మేడం. మీరు రిటైర్డ్ అయిన మేడం జయలక్ష్మి మేడం డాక్టరు చాలా సీనియర్, పొద్దుటూరులో ఉండి చెప్పింటే అదే పనిగా ఇక్కడికి వచ్చాం మేడం. మీరు ఏదైనా దయచేసి మాకు ఏదైనా పిల్లలు పుట్టారా లేదా మార్గం ఉంటే చెప్పండి మేడం. మా భార్య చూడండి మేడం. సరే మీరు బయటికి పోనీ, నేను చూస్తా. సరే చెక్ మేడం. చేస్తా. సరేమ్మా. నీ పేరు ఏం పేరుమ్మా? శ్వేత మేడం. ఎన్నాళ్ళు ఎన్ని పెళ్ళి? 10 ఏళ్ళు అవుతుంది మేడం. ఎక్కడన్నా చూపించుకున్నారా? అన్నీ చూపించుకున్నా మేడం. మరి ఎందుకు, ఏం ప్రాబ్లము? ఏం లేదు అంటున్నారు మేడం, కానీ ఒకసారి లెమ్మ నిదానంగా ఇది అవుతుంది అంటున్నారు. నీ భర్త నువ్వు బాగుంటారు కదా? బాగుంటాం మేడం. సరే చెక్ చేస్తానులేండి. లేమ్మా, చెక్ చేస్తా. పడుకోమ్మా. ఊపిరి పీల్చుమ్మా, ఊపిరి వదులు. మళ్ళా పరీక్ష చేసిన అన్ని బాగున్నాయి. నువ్వు బాగా మంచి ఫుడ్ తీసుకో, మంచి ఐరన్ ఫుడ్ తీసుకో, ఐరన్ మాత్రలు మింగు. మళ్ళా 1 నెల తర్వాత రా, మళ్ళా చెకప్ చేస్తా, మళ్ళా నీకు టాబ్లెట్స్ రాయిస్తా. బాగా ఐరన్ పెంచుకో, రక్త వృద్ధి బాగా పెరగాల. నువ్వు ఏ టెన్షన్లు పెట్టుకోవాకు, ఏ గొడవలు వద్దు, ఏ టెన్షన్ పెట్టుకోవాకు. సరేనా? మళ్ళా నువ్వు రావాలా 1 మంత్ తర్వాత. సరే, ఒకటి వేసుకో, మళ్ళా నెల తర్వాత రా. సరేలేండి మేడం. థ్యాంక్స్ మేడం. ఆరోగ్యం బాగా చూసుకో. సరే.